మెదక్ పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించిన రఘునందన్ రావు గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ నర్సాపూర్ పట్టణంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడంతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా ఆసిసుద్దీన్ ఓవైసీ మరోసారి ఘన విజయం సాధించారు. ఎంఐఎం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఏపీలో వైసీపీ ఓటమి పట్ల హైదరాబాద్లో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. వినూత్నంగా వైసీపీ ఫ్యాన్ కు ఉరివేశారు. సైకో పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని జనసేన నేతలు వ్యాఖ్యానించారు. కొండాపూర్ ఆర్డీఏ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్వయంగా మ్యాన్ హోల్స్ ని క్లీన్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెన్మ బొజ్జ అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గోడం నాగేష్ భారీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిశారు. వనపర్తి జిల్లా ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఉన్న ఒకే ఒక ఆధార్ కేంద్రం గోపాల్పేట రెవెన్యూ ఆఫీస్ ఆవరణలో ఉంది. కాగా కొన్ని రోజులుగా ఆధార్ కేంద్రాన్ని మూసివేయడంతో ప్రస్తుతం ఆధార్ కేంద్రం నిరుపయోగంగా ఉంది. జన్నారం పట్టణంలోని రామ్నగర్ కు వెళ్లే మార్గంలో రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. రామ్నగర్ నుండి వెళ్లే ప్రధాన రహదారి స్థానిక రహదారి కంటే ఎత్తుగా ఉంది. ఏపీలో టీడీపీ ఘన విజయం దిశగా సాగుతుండటంతో ఖమ్మంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరుగుతున్నారు. చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఓ బేకరీపై కొంతమంది దుండగులు దాడి చేశారు. దుకాణం ముందు ఉన్న షోకేస్లు ధ్వంసం చేసి రోడ్డును పడేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలతో మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘువేంద్రరెడ్డి ఇల్లు కిటకిటలాడింది. వికారాబాద్ జిల్లా అంగడి చిట్టెంపల్లి గ్రామ సమీపంలో రోడ్డు పక్కకు ఉన్న చెట్టు విరిగి ప్రధాన రహదారిపై పడడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని జేసీపీ సహాయంతో మరమ్మతులు చేయించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు వాడకుండా పర్యావరణాన్ని కాపాడాలని గ్రంథాలయ అధికారి జె శ్రీలత పిలుపునిచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కమలాపురంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఉరుముల మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఏపీలో జనసేన పార్టీ అండ్ కూటమి పీఠాపురంలో జనసేన పార్టీ అధినేత భారీ మెజారిటీతో విజయం సాధించి అలాగే నిలబడ్డ 21 స్థానాల్లో మంచి ఫలితాలు వచ్చిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్ లో గల స్విమ్మింగ్ పూల్ వేసవి నేపథ్యంలో చిన్నారులతో సందడిగా మారింది. మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో వారి నివాస గృహానికి చేరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తా, ప్రతి గ్రామ పంచాయతీకి అధికారులతో వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానన్నారు.
ఎన్నికల ఫలితాలు రాకముందే కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్టిక్కర్ల వార్ షురూ అయింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతుదారులు తమ బైక్స్ వెనుక స్టిక్కర్లు వేయించుకున్నారు. పుట్టపర్తిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించారు. ఎన్నికలలో గెలుపోవటంలో సహజమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో తన గెలుపు కోసం మహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలిపారు.